నమస్తే అండి. నమస్తే. తిరుపతి ఉషారాణి గారు చేసిన హనీ ట్రాప్‌కి సంబంధించి ఒక వ్యక్తి అయితే బలైపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆమె ట్రాప్‌లో, ఆమె వలలో పడున్నారో ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఒకతనైతే చెప్తున్నారు, "నేను ₹1,00,00,000 వరకు పెట్టాను. ఆమె దగ్గర ఏ ఆస్తి ఉన్నా అది నాకు సంబంధించిందే" అని. ఏమంటారు? ఇది ఈ కేసు ఈవిడ ఇంతమందితోటి బంతాట ఆడటం ఆవిడది తప్పే ఖచ్చితంగా. ఆవిడ అలా చేయకూడదు. హ్మ్. మానవ బలహీనతల్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకోవటం, లగ్జరీగా బతకాలనుకోవటం, ఆహ్, దీంట్లో పరువు పోతుందా? మర్యాద పోతుందా? ఏం జరుగుతుంది? ఈ అనవసరమైన ఈ ఈ ఈ ఈ ఇన్ని సంబంధాల మధ్యలో నేను ఇరుక్కోవడం కరెక్టా? కాదా? ఇవేమీ ఆలోచించే స్థితిలో ఆ అమ్మాయి లేదు. అవును. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. దూరం వెళ్ళిపోయింది. ఆమెకు క్లారిటీ ఉంది. క్లారిటీ ఏం ఉంది. చేయాలి? ఏం ఏం చేయకూడదని. చేయకూడదు, ఎలా చేయాలి అనే దాని మీద ఆమెకి ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిదల్లా ఎవరికి అంటే, ఆడమ్మాయి కనిపించింది అంటే చాలు, చొంగగార్చుకుంటా ఒక చాటుమాటు వ్యవహారానికి హ్మ్. మనకొక లైసెన్సు దొరికింది అని ఒక సంబరపడిపోతూ ఎళ్ళిన సంబరాల రాంబాబులది తప్పు. నేను ఆ అమ్మాయిది తప్పు కాదు అనట్లేదు. అదే. అది గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయిది ఈ విషయంలో ఆ అమ్మాయిది ఎంత తప్పుందో, వీళ్ళది మాత్రం తప్పు లేదా? మనం కేవలం ఉషారాణి గురించి మాట్లాడేసి వదిలేసేస్తే, ఉషారాణికి శిక్ష పడాలి అని చెప్పి మనము కొంతమంది మేల్ యాక్టివిస్ట్‌లాగా మాట్లాడేసి వదిలేస్తే గనక, లేదు ఈ మొత్తానికి కారణం వీళ్ళే, ఈ అబ్బాయిలే అని మాట్లాడే వుమెన్ యాక్టివిస్ట్‌లాగా మాట్లాడటం కంటే కూడా, మనము ఈ మొత్తం కేస్‌ని అర్థం చేసుకొని మాట్లాడవలసిన మాటలేంటి అంటే, అసలు మహిళలు ఇలాంటి పరిస్థితిలోకి మహిళలు ఎందుకొస్తున్నారు? అసలు వీళ్ళు ఇది బతుకు తెరువు, ఇది పని పాట అని ఎందుకనుకుంటున్నారు? హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు అవసరమండి. మీకవసరం లేదా? నాకవసరం లేదా? అందరికీ అవసరమే. కానీ డబ్బు సంపాదించటానికి ఎవరెవరు ఏ మార్గాలు అనుసరిస్తున్నారు? న్యాయమైన మార్గాలా? అన్యాయమైన మార్గాలా? చట్టబద్ధమైనయా? చట్టబద్ధం కానివా? అనేది మనకి క్లారిటీ ఉంటది. అవును. నిర్మొహమాటంగా క్లారిటీ ఉంది ఆ విషయంలో. మనకు తెలుసు. హ్మ్. మనం ఏం చేయొచ్చు, మనం ఏం చేయకూడదు. ఏం చేస్తే ఏమవుతది? అంత తెలియని వాళ్ళేం కాదండి. అవును. మనం మనం ఏ ఏ చేత్తో తిండి తినాలో ఆ చేత్తోనే తిండి తింటున్నాం గదా! ఇప్పుడు ఒక బాధితుడొచ్చి చెప్తున్నారు. ఎక్కడో పరిచయం, నంబర్స్ మార్చుకున్నాం, రిలేషన్ పెట్టుకున్నారు. ఆ టైంలో వీళ్ళిద్దరికీ ఏం తప్పనిపిచ్చలేదు. ఆమెకది అవసరమండి. ఆ! ఆమెకి ఈ పరిచయం ఆమెకవసరం. ఏది ఆమె జీవనోపాధికి అవసరమని ఆమె ఆవిడ నమ్ముతుంది. ఫినాన్షియల్‌గా ఆమెకవసరమండి. ఆహ్, ఆహ్, తిన అవసరం ఏదో ఇతనుకుంది. ఇతనికుంది. అక్కడ మీ మీ ఇద్దరికీ ఒక రకమైన కాంట్రాక్ట్ లాంటి వ్యవహారం జరిగిందక్కడ. హ్మ్. ఆ ఆమె ఆమె అందుకుంది. నువ్వు ఇందుకున్నావు. ఇంక నువ్వు ఆమెనెట్లండి విమర్శిస్తావో నాకర్థం గాదు. సరే, మధ్యలో నువ్వుండగానే ఇంకొకరితో రిలేషన్ బెట్టుకుంది గాబట్టి అది తప్పే. కానీ ఆమె మళ్ళీ కొన్ని రోజులు వద్దు అనుకున్న తర్వాత, మళ్ళీ ఆమె రమ్మని పిలవగానే నువ్వెలా వచ్చావు? నువ్వు రాకూడదు కదా! మళ్ళీ నువ్వు ఆమె డబ్బులు ఆమెకి డబ్బులిస్తానే ఉంటావు. ఆమె నీ దగ్గరే గాదు, ఇంకా చాలా మంది దగ్గర తీసుకుంది. చాలా మంది తీసుకొని ఒకతను ఆత్మహత్య కూడా చేసేసుకున్నాడు. చేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా చెప్తున్నారు అంటే, మీడియాలో కూడా ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే, ఆమె బాధితులు ఒక్కొక్కరుగా వస్తున్నారు అనంటే, నాకెందుకో ఆ మాట అంత రుచించట్లేదు. అంటే ఎలాగోలా తెలిసిపోతది కదండీ! ఇప్పుడు ఎవరైతే ఒకతను బయటకొచ్చి మాట్లాడారో, అతనికి ఆల్రెడీ తెలుసు వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉంది అని. అయినా ఈయన రిలేషన్‌ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చారు. ఆమె డైరెక్ట్‌గా చెప్పింది నిలదీస్తే, "అవును నేను ప్రెగ్నెంట్ అయ్యాను అతని త్రూ. మేము పెళ్లి చేసుకుందారనుకుంటున్నాను." సో, ఈయనకి తెలుసు. వెళ్ళిపోయారు. మళ్ళీ పిలిచినప్పుడు ఈమె ఇన్ని అఫైర్స్ నడుపుతున్నదని తెలిసి కూడా మళ్ళీ ₹1,00,00,000 వరకు ఎట్లా ఇస్తాడాయన? ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అర్థమై ఉంటది కదా! ఎక్కడో చోట ఉప్పొందుతది కదా! పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళో జెప్తారు కదా! ఇవన్నీ తెలిసే
హనీ ట్రాప్‌లో పడ్డారా వీళ్ళు? అసలు వీళ్ళిద్దరూ కలిసే వీళ్ళందరినీ ఉచ్చులోకి లాగారా అని కూడా ఆలోచించొచ్చు. మెయిన్ పర్సన్ ఇతను కదా! హ్మ్. ఈమె, ఈమె వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడు, ఆళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది అని ఈయనే చిట్టాబద్దులు చెప్తున్నాడు. చెప్పినప్పుడు అసలు ఆమె నువ్వు కలిసి చేయలేదని గ్యారంటీ ఏంటి? మీ లెక్కల్లో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ఇట్లా బయటికొచ్చారా? ఆ! అందుకని ఈ విషయంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందేంటి అంటే, ఏ రోజైతే కోర్టులు చెప్పకముందు కూడా వివాహేతర సంబంధాలు తప్పు కాదు. ఇద్దరు మేజర్‌ల మధ్య సంబంధం ఉండటం తప్పు కాదు. ఇట్లాంటి డైలాగ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, ఇది ఇంకా చాలా ఓపెన్‌గా చేసేస్తున్నారు. అవును. ఈ ఓపెన్‌గా చేసేసే క్రమంలో ఎవరికి వాళ్ళు మేము కరెక్టు. మా తప్పేమి లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయిని బార్ డాన్సర్ ఒక అమ్మాయిని ఒకతను హోటల్‌కి తీసుకెళ్ళాడు. హోటల్ రూమ్ బుక్ చేసి హోటల్‌కెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తిన్నారు, తాగారు అంతా అయిపోయింది. సాయంకాలం అతను నాకేదో పనుంది. నువ్వు రూమ్‌లోనే ఉండు అని చెప్పి బయటికెళ్ళాడు. బయటికెళ్తే వచ్చేసరికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అవును. అసలిప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఆమెకు ఒక పెళ్ళయిందని, ఆమె విడాకులు తీసుకుందని, పైగా కుటుంబ సభ్యులతో గూడా పొసగట్లేదు. కుటుంబ సభ్యుల్లో నుంచి బయటికొచ్చేసేసి ఒక ఫ్రెండ్ రూమ్‌లో ఉంటుంది ఈ అమ్మాయి. నేనివన్నీ అభ్యంతరాలు అనట్లేదు. కానీ ఇప్పుడు ఈ సదరు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది గాదు. ఒక రొటీన్ డైలాగు. అతనే ఏదో చేసుంటాడు. కానీ అక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఆమెకేమొచ్చింది? ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఎంచుకునే వృత్తుల వల్ల కూడా వాళ్ళకి డిప్రెషన్స్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న వృత్తి ఎంత ప్రమాదకరమైన వృత్తి. బార్ డాన్సర్ అంటే ఏమన్నా సింపులా? అవును. పైగా ఆమెకి పలువురితో సంబంధాలున్నాయని గూడా అంటున్నారు. ఎవరితోటి ఏ ఈక్వేషన్ తేడా వచ్చిందో, హ్మ్. ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని ఒక క్షణం ఆలోచించుకుని ఉండొచ్చు. నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసానండి. చాలా దగ్గరగా కూడా చూసాను. ఏదో ఒక 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 రిలేషనులో ఆహ్, వాళ్ళకేదో హ్యాపీనెస్ ఇవ్వచ్చు. లేదు, అదేదో కొంచెం ఒక హైనివ్వచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక రిలేషను, అక్కడి నుంచి ఇంకొక రిలేషను. ఇప్పుడు ఈ రిలేషన్స్‌లో నుంచి బయటికి రాలేని తనం. ఇదంతా ఒక సాలెగూడు లాంటి వ్యవహారాలు ఇవన్నీ. అవును. ఈ సాలెగూడులు లాంటి వ్యవహారాల్లో బయటికి వద్దామన్నా గానీ, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులుంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు కొంతమంది స్వార్థానికి వాళ్ళని అలాగే ఉంచేసే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. లేదు అనుకుంటే వాళ్ళసలు బయటికొద్దాము అంటే గూడా చేయూతనిచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఇలా రకరకాల కారణాలతోటి వీళ్ళేం జేస్తారంటే ఆ వెబ్‌లోనే ఇరుక్కుపోతారు. హ్మ్. ఆ వెబ్‌లోనే ఇరుక్కుపోయిన తర్వాత ఫైనల్‌గా ఇలా ఇరుక్కుపోయిన వాళ్ళు ఇ దాదాపు 90% హత్యలన్నా కావించబడతారు. ఆత్మహత్యలన్నా చేసుకుంటారు. అందుకే మనం హ్మ్, హ్మ్, ఒక మన మన జీవితానికి సంబంధించి తొలినాళ్ళల్లో మనం ఏసే ఒక అడుగు ఏదైతే ఉంటదో, మొదటి అడుగు అంటారు. హ్మ్. నాకు బాగా ఇష్టమైన అమెరికన్ తత్వవేత్త ఒకాయన మార్క్ ట్వైన్ అని ఉంటారు. ఆయన చెప్తారు. చాలా గొప్పగా చెప్తారు ఇట్లాంటి విషయాల్లో. ఏంటంటే, మన మొదటి అడుగులోనే మన జీవితం నిర్ణయం అవుతది. అందుకే మొదటి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి అంటారు. అంటే దీనర్థం, మీరు జీవితం మొదలెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా, ఆచితూచి ఆలోచించి ఆచితూచి స్టార్ట్ చేయాలి. అడుగులు వెయ్యాలి. ఇప్పుడలా అనుకుంటే ఉషారాణిది ఎంత తప్పో, అన్నీ తెలిసి కూడా డబ్బులు పెట్టడం వీళ్ళది కూడా తప్పే గదా! ఇతన్నేంటండి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈమె చుట్టూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ భార్యలు, పిల్లలు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఇతను గూడా చెప్తున్నాడు గదా! నా భార్య, పిల్లల బంగారం గూడా తాకట్టు పెట్టి మరి ఆమెకు డబ్బులు అవును. పెట్టానని జెప్తున్నాడు. ఎందుకు పెట్టావు నాయనా నువ్వు? ఒక ఆడ మనిషి నీకు ఫ్రీగా వచ్చేస్తుంది అనంటే పెట్టేస్తావా? ఎందుకు పెట్టావు నువ్వు? హ్మ్. ఇప్పుడొచ్చి పెద్ద నాకు న్యాయం కావాలి అని జెప్పి వచ్చేసి మాట్లాడుతున్నావు.
మీలాంటి వాళ్ళందరూ స్వార్థాలకి బలయ్యే స్వార్థాలకు బలవ్వడం వల్లే ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇలా అవుతున్నాయి. చూద్దాం. ఏ ఆత్మహత్యలు చేయినా, హత్యలైనా, లేకపోతే కేసుల్లో ఇరుక్కున్నా వాళ్ళ తప్పు లేదని నేను అనట్లేదు మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు నేనేదో వీళ్ళని వెనకేసుకొస్తున్నాను అనుకోవద్దు. కానీ మీరందరూ భార్య, పిల్లలున్న వాళ్ళు మీరందరూ ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఒక మహిళ దొరికింది ఇంతే చాలు అని ఎందుకు చొంగగార్చుకుంటున్నారు? మీ జీవితాలకి మీరు చేసుకోలేదా అన్యాయం? హ్మ్. ఆమె చేసిన దానికంటే కూడా మీ జీవితాలకి మీరు చేసుకున్నారు. పైగా మీకు భార్య, పిల్లలు అన్యాయం అయిపోతారని కూడా మీకు గుర్తు రావట్లేదు. అవును. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఆవిడ ఏమడుగుతారో? ఏమడుగుతారో నువ్వు తీసుకెళ్ళి పెట్టవేంటి? వద్దులే ఇంక మనం చూద్దాం అడగొద్దులే. ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో ఇక్కడ కొంచెం ఎడిటింగ్ చేయండి. ఇట్లాంటి విషయాల్లో అండి భార్యలు చాలా సార్లు నిమిత్త మాత్రంగా ఉంటారు. అమ్మో! అసలు ఈ భర్తని ఏమన్నా మాట్లాడి, ఈ భర్త గనక మననొదిలి ఎళ్ళిపోతే మన జీవితం ఎట్లా అని ఆలోచించే మహిళలే చాలామందుంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.